హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను ఇండిపెండెన్స్ స్పెషల్ పూరి చేయబోతున్నాను. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఒక కప్పు మైదాను అయితే తీసుకోవాలండి. దీంట్లో ఉప్పు వేసుకొని డో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంక ఈ విధంగా డో ప్రిపేర్ చేసుకొని ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ తీసేసుకొని ఇందులో కూడా మనం చిటికెడు ఉప్పు వేసేసి ఈ డో కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంక ఇప్పుడైతే మళ్ళీ పిండి తీసుకొని గ్రీన్ కలర్ వేసేసుకొని దీంట్లో కూడా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని డో అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకే మూడింటిని ఒక అరగంట లేదా గంట పాటు రెస్ట్ ఇవ్వాలండి. గంట తర్వాత చూడండి, ఇంక ఇప్పుడైతే గంట తర్వాత రెస్ట్ ఇచ్చేసి చిన్న చిన్న డోస్ లాగా ప్రిపేర్ చేసుకుందామని చిన్న చిన్న బాల్స్ లాగా మూడు కలర్లు తీసుకొని ఒకదానిపైన ఒకటి ఈ విధంగా సెట్ చేసుకొని పూరి అనేది ఇలా తాల్చుకోవాలండి. ఇప్పుడు దీన్ని పెద్దగా తాల్చుకొని ఒక బాక్స్ మూత సహాయంతో రౌండ్గా చేసేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మన పూరి అనేది ఇందులో వేసేసుకోవచ్చండి. ఇంకొక 2 మినిట్స్ అయితే ఆయిల్ అనేది హీట్ అయిపోతుందండి. ఇప్పుడైతే మన పూరి అనేది వేసేసుకుందామండి. ఇప్పుడైతే రెండు వైపులా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఇప్పుడు దీన్ని అయితే మనం రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని పక్కకైతే తీసేసుకోవాలండి. ఇలాగనే ఇంకా 4 అయితే కాల్చుకుందామండి. ఇంకా 4 అయితే వేసేసుకొని కాల్చేసుకుందాము తొందరగా. ఇప్పుడైతే చేసేసానండి 4. ఈ విధంగా మొత్తం కాల్చుకోవాలండి. 4 ఈ విధంగానే కాల్చేసుకొని పక్కనైతే ఉంచేసుకోవాలండి. ఇండిపెండెంట్కి ఎంతో స్పెషల్గా ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టామంటే హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేస్తారండి. టిఫిన్ బాక్స్లో కూడా చేసుకోవచ్చు. సాయంత్రం స్నాక్స్ కూడా పెట్టేసేయచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి.